నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణలో ఉన్న ప్రణీత్ రావు కొన్ని అయితే పేర్లు చెప్పడం జరిగింది. అందులో ఒక మీడియా సంస్థ అధినేత పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు తను ఇండియాలో లేరు, విదేశాలకి పారిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే విచారణలో ఉన్న ప్రణీత్ రావు గారు కొన్ని ప్రముఖుల పేర్లు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మీడియా సంస్థకి సంబంధించిన అధినేత పేరు కూడా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఇండియాలో లేరు, విదేశాల్లోకి ఆల్రెడీ పారిపోయారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు, అలాగే ప్రత్యేకించి విపక్షాలు ఫోన్ ట్యాప్ చేశారు. ఇంతకుమించి పెద్దగా ఏం జరగలేదు అనే భావనలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రణీత్ రావు నోరు విప్పిన తర్వాత, పూర్తి సమాచారం పోలీసులకు అందించిన తర్వాత అసలు ఊహించినటువంటి విధంగా ఒక మీడియా ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. ఆ మీడియా ఛానల్ అధిపతి ప్రధానమైనటువంటి సూత్రధారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది బయటికి రావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆ మీడియా ఛానల్ అధిపతికి సంబంధం ఏంటి అనే దాని మీద కనుక మనం కొంచెం విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక, ఆ మీడియా ఛానల్ అధిపతి ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు అనే దాని మీద మనం క్వశ్చన్ వేసుకుంటే దీనికి సమాధానం వస్తుంది. అతను రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఉంటాడు. ఆ మీడియా ఛానల్ రేవంత్ రెడ్డి ఇంటికి ఆ మీడియా ఛానల్ సమీపంలో ఉంటుంది. మీడియాకు సంబంధించినటువంటి ఆ టీవీ ఛానల్ ఆ టీవీ ఛానల్ ఆఫీస్ కూడా సమీపంలోనే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్గా ట్యాపింగ్ జరిగింది. ఆ విషయం రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్పారు. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా అప్పట్లో రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపారు. దానికి సంబంధించి ఆయన ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అనేది కూడా బయటకు వచ్చింది. అప్పట్లో అసలు ఈ ట్యాపింగ్ ఎక్కడి నుంచి జరిపారు అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మీడియా ఛానల్ అధిపతికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అతను యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఇంటికి దాదాపుగా ఆ ఛానల్ ఆఫీస్కి జస్ట్ దగ్గరగా ఉంటుంది. ఒక 1 or 2 kilometers అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. 1 kilometer 2 kilometers దూరంలో రేడియస్లోనే ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చేటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, అప్గ్రేడ్ చేసినటువంటి టెక్నాలజీ, ఆ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారు. జనరల్గా ఆ ఎక్విప్మెంట్ని దేశ విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. దేనికి కొనుగోలు చేస్తూ ఉంటారు? ఉగ్రవాదుల కదలికలను తెలుసుకోవడానికి, అలాగే తీవ్రవాదుల సమస్యల కదలికలను తెలుసుకోవడానికి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే దానికి కొనుగోలు చేసిన దానికి ఏమైనా ఇండెంట్ పెట్టారా ప్రభుత్వం దగ్గర? కొనుగోలు చేయాలంటే ఇండెంట్ అయితే పెట్టాలి కదా. ఇండెంట్ ఏమైనా పెట్టారా అనే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. పెట్టలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు? ఆపరేటర్స్ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా అని అంటే ఎక్విప్మెంట్ తెచ్చారు. ఎట్లా తెచ్చారు అంటే అన్అఫిషియల్గా తెచ్చారు అనేది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు తెలంగాణ పోలీసులు. ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం. అది పెద్ద నేరం. ఒకటేంటంటే దేశీయంగా కానీ విదేశీయంగా కానీ లభించేటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ని తీసుకోవాలంటే ప్రభుత్వానికి ముందు ఇండెంట్ పెట్టాలి. ఇండెంట్ పెట్టి అది 50 కోట్లు అవుతుందా 100 కోట్లు అవుతుందా చూసిన తర్వాత దానికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగం, తర్వాత ఎస్ఐబికి సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి విభాగం అది అప్రూవల్ చేస్తుంది. హోంశాఖ పరిధిలో ఉండే కార్యదర్శి అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇజ్రాయెల్ నుంచి తీసుకొస్తావో లేదంటే ఇంకో దేశీయంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని దేశీయంగా రిజిస్టర్డ్ అంటే గుర్తింపు ఉన్నటువంటి రిజిస్టర్డ్ కంపెనీలు ఇలాంటి ఎక్విప్మెంట్స్ని అమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి కొనుగోలు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి లేదు వీటిని. సో కాబట్టి రిజిస్టర్డ్ ఎవరైతే చేస్తారో రిజిస్టర్డ్ కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలు మాత్రం ఇలాంటి ఆపరేటర్స్ని అమ్ముతూ ఉంటాయి, ఎక్విప్మెంట్ని అమ్ముతూ ఉంటాయి. కాబట్టి దేశీయంగా కానీ విదేశీయంగా కానీ నువ్వు కొనుగోలు చేయాలంటే కనుక కంపల్సరీ ఆన్ రికార్డ్ నువ్వు ఖచ్చితంగా ఇండెంట్ పెట్టాలి. కానీ ఆ ఇండెంట్ పెట్టలేదు. ఇండెంట్ పెట్టకుండా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ని కనుక్కున్నారు. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎక్విప్మెంట్ని కనుక్కున్నారు. మరి ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది?
ఎక్కడ ఆపరేట్ చేశారు ఈ ఎక్విప్మెంట్ అని అంటే ఆ మీడియా ఛానల్ అధిపతి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ పెట్టి ఆ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేశారు. అక్కడ ఎందుకు పెట్టారు అని అంటే రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరగా ఉంటుంది ఆ ఛానల్. సో కాబట్టి అక్కడ పెట్టి ఈ ఫోన్ అన్నింటిని కూడా ట్యాపింగ్ చేశారనేటువంటిది ఒక ప్రాథమికంగా తెలంగాణ పోలీసు ఒక నిర్ధారణకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అతన్ని విచారించడానికి ఆ ఛానల్ అధిపతిని విచారించడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడున్నాడని అని పోలీసులు అన్వేషిస్తున్నటువంటి క్రమంలో ఆయన బాంబే నుంచి లండన్ వెళ్ళిపోయాడు డైరెక్ట్గా అని చెప్పి తెలుసుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్నాడు ఆయనని, ప్రస్తుతం లండన్లో ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసులు సేకరించుకున్నారు. సో ఆయన లండన్ నుంచి ఇప్పుడు రాడిహన ఆయన కూడా లండన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళందరూ అటు నుంచి అంటే వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక దేశానికి పారిపోతున్నారు. సో ఈయన పేరు వచ్చేసి ఈయన కూడా పారిపోతున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ మీడియా ఛానల్ అధిపతి కేసీఆర్కి బంధువు, కేసీఆర్కి దూరపు బంధువు లేదా బంధువు, ఆయన సామాజిక వర్గం, సేమ్ సామాజిక వర్గం. ఆయన ఈ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టడం, ఈ ప్రణీత్ రావు కూడా సేమ్ సామాజిక వర్గమే. ప్రణీత్ రావు, ఆయన, కేసీఆర్ అందరూ ఒకే సామాజిక వర్గం. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, రేవంత్ రెడ్డి దగ్గర ఎక్విప్మెంట్ పెట్టి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఎక్విప్మెంట్ పెట్టి ఆయన ఫోన్ ట్యాప్ చేసేదానికి ప్రయత్నం చేశారనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా బయటపడినటువంటి అంశం. అది చెప్తున్నారు పోలీస్ వర్గాలు అందుతున్న సమాచారం ప్రకారం. అయితే ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేశారా అంటే కాదు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ప్రణీత్ రావు అలాగే ఈ మీడియా ఛానల్ అధిపతి ప్రైవేటు వ్యక్తుల యొక్క బిజినెస్ పీపుల్స్ లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద రియల్డర్స్, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీస్ ఇవన్నీ కూడా ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేశారని చెప్పి బయటపడింది. ఇది భయంకరమైనటువంటి ఇష్యూ, తాజాగా బయటపడినటువంటి అంశం అని చెప్పి పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ వర్గాల్లో అక్కడేమో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఎక్విప్మెంట్ని తీసుకురావడం ఒక నేరం. తీసుకొచ్చినటువంటి దాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్యాపింగ్ పెడుతున్నాం అని చెప్పి పెట్టారు. పెట్టి అంతటితో కామ్గొనకుండా వీళ్ళేం చేశారు, పారిశ్రామికవేత్తలు, రియల్డర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీస్ వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోకస్డ్గా టార్గెట్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ పోలీసులు నివ్వెరపోయేలా సమాచారాన్ని సేకరించారని చెప్పి తెలుస్తుంది. అతను బొగ్గు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తాడు ఆ మీడియా ఛానల్ అధిపతి, బొగ్గు గల్లుకు సంబంధించి. అందుకే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తుంటాడు, ఒక ఆయన ప్రచారంలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే పద్మనాయకులు నమ్మొద్దు, పద్మనాయకులు అనేవాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చేసినటువంటి వాళ్ళని మీరు నమ్మొద్దు. రెడ్డి రాజులు ఉన్నంత కాలం కాకతీయ సామ్రాజ్యం పదిలంగా ఉంది. పద్మనాయకులు ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత వెన్నుపోటు పొడిచారు కాకతీయ సామ్రాజ్యానికి. కాబట్టి మీరు పద్మనాయకులు నమ్మొద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్ సామాజిక వర్గం గురించి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. తెలంగాణ సమాజానికి వాళ్ళు ఎన్నుపోటు పొడుస్తున్నారు కాబట్టి మీరు నమ్మొద్దని చెప్పి అప్పట్లోనే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక చూస్తూ ఉంటే తెలంగాణ సమాజానికి ఎంత వెన్నుపోటు పొడిచారనేది ఇన్వెస్టిగేషన్లో రోజు రోజుకి బయటపడుతున్న అంశాలని మనం కనుక పరిగణలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మీడియా ఛానల్ అధిపతి మరి లండన్ నుంచి ఎప్పుడు రావాలి? ఆ మీడియా ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి సమీప బంధువు బీజేపీలో చేరాడు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో. సో మరి బీజేపీ వాళ్ళు సేవ చేస్తారు మళ్ళీ ఇప్పుడు అటు నుంచి నరుక్కొస్తారా ఈ కేసు లేకుండా అనేది చూడాలి మనం.